దుర్గా దుర్గా అమ్మా అమ్మా, ఇలా నిన్ను అమ్మా అమ్మా అని పిలిచి ఎన్నాళ్ళైందమ్మా. నన్ను తమ్ముణ్ణి నీ నుంచి ఇంత దూరంగా ఎందుకమ్మా పంపించేశావు? మేమక్కడే ఉంటే 2 పూట్ల కడుపు నిండా తిండి కూడా తినలేకపోతున్నావనే కదా అమ్మా. 2 పూట్ల తిన్నంత మాత్రాన మేము ఆనందంగా ఉండగలమని ఎలా అనుకున్నావమ్మా? పిచ్చమ్మ, మేము నీతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే మేము అమ్మ పక్కనే ఉన్నాం కదా అని. అమ్మా, ఇలా మేము నిన్ను ఎదురుగా ఉండి పిలవలేకపోతున్నా రోజులో కనీసం 100 సార్లైనా అమ్మా అమ్మా అని తలుచుకుంటూనే ఉంటామమ్మా. అమ్మా అమ్మా అంటూనే ఉంటామమ్మా. ఎప్పుడో తెలుసా అమ్మా? ఏయ్, ఇటు రావే. ఏంటే ఈ తోవటం మసే పోలేదు కదే? ఎంత తోమినా మసి పోవట్లేదమ్మా. ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తావా? బజార్ నుంచి సరుకులు కూరగాయలు మోసుకొచ్చినా కూడా ఏదో ఒక కారణంతో అమ్మగారు తమ్ముడిని బాదినప్పుడు సరుకులన్నీ తెచ్చావా? తెచ్చానమ్మా. ఏంటి ఈ సరుకులు తేడానికి గంట సేపు పట్టిందా? గంట సేపు పట్టిందిరా నీకు? గంట సేపు పట్టిందా? ఇంకా అయ్యగారు మంచివారు కాబట్టి ఆయన ఉన్నప్పుడు అమ్మగారు మమ్మల్ని తిట్టడానికి కొట్టడానికి భయపడతారు. అందుకేనమ్మా పొద్దున్న లేవగానే తమ్ముడు దేవుడికి ఏమని దండం పెట్టుకుంటాడో తెలుసా? స్వామి, మా అయ్యగారు ఈవేళ ఆఫీస్ నుంచి ఇంటికి తొందరగా వచ్చేలా చూడు స్వామి. అమ్మా, ఇక్కడ నేను తమ్ముడు ఏమాత్రం సుఖంగా లేవమ్మా. పొద్దు పొడవక ముందే మేమిద్దరం నిద్ర లేచి బండెద్దుల్లా ఇంటెడు చాకిరీ చేసిన ఎందుకోనమ్మా మా అమ్మగారు మమ్మల్ని చీదరించుకుంటూనే ఉంటారు. నేనేమైనా పర్వాలేదమ్మా, కానీ తమ్ముడు గురించి నీకు తెలుసు కదమ్మా, వాడు చాలా నెమ్మది కదా, ఎదురించి ఒక్క మాట కూడా చెప్పలేడు. అమ్మా, ఏంటి ఇంకా ఉతకటం కాలేదా? ఇవి కూడా బాగా ఉతికి తగలడు.
పనులు చేసి వాడి చేతులు పుల్లైపోయాయమ్మా. పోనీ అన్ని పనులు చేసి అలసిపోయాం కదా అని తాగడానికి కాసిన ఫ్రిడ్జ్ లో నీళ్ళు అడిగితే, అమ్మా కొన్ని ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇవ్వండి అమ్మా. ఏంటి నీ మొహానికి ఫ్రిడ్జ్ నీళ్లు కావాలా? పోయి ఆ బిందులో నీళ్లు తాగుపో. ఈ అవమానాలన్నీ తట్టుకోలేక ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అక్క అక్క ఏమైందక్క? అక్క ఏడోకక్క, నాకు భయంగా ఉంది. రా అక్క పడుకో. ఏడోకక్క, పడుకో అక్క. పడుకుంటాను రా, నువ్వు పడుకో. అమ్మా, నీకో విషయం చెప్పాలా? అన్ని పనులు చేస్తూ ఇల్లంతా శుభ్రంగా ఉంచినా వాళ్ళ హాల్లో పడుకోవడానికి కూడా మేం పనికిరావమ్మా. అందుకేనమ్మా ఆడికి నాకు ఓ పాత సామాన్లు పెట్టే గది ఇచ్చారమ్మా. దాని నిండా ఎలుకలు. మొన్న రాత్రి ఎలకెలా కాలు కొరికిందో చూడమ్మా. మా పెద్దమ్మ గారి దగ్గర అన్ని మందులు ఉంటాయి కదా అని అమ్మగారు, అమ్మగారు, అబ్బా ఏంటే? ఎలుక కాలు కొరికిందమ్మా. మీ దగ్గర చాలా మందులుంటాయి కదా, ఏదైనా ఒక మందు ఇస్తారేమో అని. ఎలుక కొరికితే 2 రోజుల్లో తగ్గిపోతుందిలే. ముందర ఆ అలమార్లో తెల్ల డబ్బాలో మందు ఉంటుంది, అదే ఎలకల మందు ఉంటుందే. తీసుకెళ్లి ఆ గదిలో పెట్టు, లేకపోతే ఎలకలన్నీ ఆ సామాన్లన్నీ కొట్టేస్తాయి. వెళ్ళు. అయినా మేమంటే ఎందుకమ్మా ఇంత చులకన? మేం పుట్టడమే పని పిల్లలుగా పుట్టలేదు కదా. ఇలా మారడానికి మేం బాధ్యులమా అమ్మా? మన పరిస్థితులే కదమ్మా మమ్మల్ని ఇలా మార్చాయి. అందుకే ఎలుకల మందు తిని చచ్చిపోదామని. దుర్గా, ఇదంతా కళ. నా బిడ్డలు అక్కడ సుఖంగా లేరని నా మనసు చెప్తా ఉంది. దుర్గా, రాజు, నేను వస్తున్నానరా. మీకెలాంటి ఆపద కలగనివ్వను. మీకేం కాదురా. మిమ్మల్ని నేను కాపాడుకుంటానురా. నాకు మీరు బరువు కాదు. నా దగ్గరే ఉంటే మీరు హాయిగా ఉండలేరేమో అనుకున్నానురా. అంతేకాని భగవంతుడా, నా బిడ్డలు నా ఒడి చేరే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూడు స్వామి.
మా ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు కదమ్మా, మమ్మల్ని చాలా బాధలు పెట్టారమ్మా. అయ్యో, అయ్యగారు మాత్రం బాగా చూసేవారు. అలాగమ్మా. ఇంకెక్కడి నుంచి మీకు ఆ బాధలేముండవమ్మా. నా దగ్గరికి వచ్చేశారు కదా, మిమ్మల్ని ఇంకెక్కడికి పంపించను. మీరు నాతోనే ఉంటారు, సరేనా? మ్మ్, మ్మ్. నాకు భగవంతుడా, మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు తండ్రి. బాల్యం మనిషికి భగవంతుడిచ్చిన ఓ వరం. కన్న తల్లిదండ్రులైనా సరే దానిని కాలరాయాలనుకోవడం మహానేరం. బాల్యాన్ని పరిరక్షించండి, బాలకార్మికుల్ని కాపాడండి. బాలకార్మికుల్ని కాపాడండి, బాల్యాన్ని పరిరక్షించండి.